ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. దారుణం అండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఇక అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పూగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి, తీసుకోండి సార్. పెట్టు. సరిగా నా మాట మీరున్నారు సార్. సార్ మీరున్నారు రావు గారు. కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. అడిగారు మీ మొహం మారిపోతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. ఇది ఎక్కడ మాత్రం మామ, నువ్వు పచ్చళ్ళు అమ్ముతున్నావా లేకుంటే ఇంకేమన్నా అమ్ముతున్నావా? వాడు అడిగింది పచ్చడి రేటే కదా, నీ రేటు కాదు కదా. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు కాదా మరి? అలిక్యా చిట్టి పికిల్స్ எங்க கிட்ட இப்போ வச்சு தொக்கு சிக்கன் பிக்கிள், கோங்கூர ப்ரான் பிக்கிள் ட்ரை பண்ணுங்களா? செத்த பிக்கிள் ட்ரை பண்ணுங்களா? சாப்பிடுவாங்களுக்கு నాన్ వెజ్ పికిల్స్ మీరే చేసుకోండి, దే తినండి, బూతులు తినకండి. నేను అలిఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. భవాని చెప్పు. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలిఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. ఏదో కరుణామయుడు లాగా చేస్తున్నాడు రావుడా. తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలిఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇదిరా పవర్.